దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. ఆగస్టు కూడా వెళ్ళిపోతుంది, కానీ మన జీవితాల్లో 8 నెలలు ముగుస్తున్నాయి. 9వ నెల, బహుశా గర్భంతో ఉన్న వారికి 9వ నెల ఎంతో ప్రశస్తమైంది. అంటే ఒక జీవము భూమి మీదకి వచ్చేసాము. అయితే ఈ రోజున మన జీవితాల్లో, మన బ్రతుకులో మనల్ని దేవుడు పేరు పెట్టుకుని పిలుచుకుని ఆయన చిత్తంలో ఈ రోజున ఎన్నో విషయాల్లో మనం బాధపడడానికి కారణము రెండు. ఒకటి, ఎన్నిక చేయబడడానికి ఇష్టపడతాము, కరెక్టే. కానీ ఆ ఎన్నిక పదే పదే బైబిల్ చెప్తుంది. ఆ ఎన్నిక, ప్రజలు ఎన్నుకునే ఎన్నిక, అవి ఎలక్షన్స్, ఎలక్టెడ్. కానీ ప్రజలు తృణీకరిస్తే రిజెక్టెడ్. అంటే ఎలక్టెడ్కి, సెలెక్టెడ్కి మధ్య ఉన్నదే రిజెక్షన్. అంటే తృణీకరించబడేవారు, ఎన్నిక చేయబడిన వారు. కానీ తృణీకరించబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు అనే కంటే ద గాడ్ హోమ్ హీ ఈజ్ గోయింగ్ టు సెలెక్ట్, దేవుడు ప్రత్యేకించుకున్న వాళ్ళు ఎవరు? మనకు తెలుసా ఎజెక్ట్ అనేది? ఎజెక్ట్ అంటే అర్థం ఏంటంటే, అది ఉన్న వెంటనే లోపల నుండి బయటకు తీయడం అని అర్థం. ఇప్పుడు పాత రోజుల్లో అయితే టేప్ రికార్డర్లో టేప్ పెట్టడము, లేకపోతే సీడీ పెట్టడము ఎజెక్ట్ అనే బటన్ ఉంటుంది. ఇంజెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇంజెక్షన్ చేయడం, ఓకే, అంటే లోపలికి. కానీ రిజెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు, నాట్. అంటే మనకి సెట్ అవ్వాలి అంటే, మనకి మ్యాచ్ అవ్వాలి అంటే రెండు. ఒకటి ఇష్టము, 2 కష్టం. సో కష్టమైంది విడిచిపెడతాము, ఇష్టమైంది పట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. కనుక ఈ విడిచిపెట్టబడిన వారి పరిస్థితి 100 గొర్రెల్లో 1 తప్పి ఒంటరి అయినప్పుడు, అది విడిచిపెట్టబడినప్పుడు, ఆ విడిచిపెట్టబడిన దాంతో దేవుడు ఉంటాడు. అది మనకు తెలుసు. కానీ ఏంటో తెలీదు. ఇంకో రకంగా చూడాలి అంటే, సంబడీస్ వేస్ట్ ఈజ్ అనదర్స్ ట్రెజర్. అంటే అది ఒకరికి వేస్ట్, వ్యర్థము, కానీ అది ఇంకొకరికి పరమార్థం, అది ధననిధి. ఇప్పుడు కూడా కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. నీకు దేవుడు అనుకున్న కార్యము చేయకముందు పాత వస్తువులు నీ దగ్గరికి వస్తూ ఉంటాయి. నీవు వాటిని ఏ ఉద్దేశంతో చూస్తున్నావు? దేవుడు దీన్ని దేనికి పంపుతున్నాడు? ఇదేంటి పాతవి వస్తున్నాయి, పడేసినవి కావాలా నాకు? నువ్వు దాన్ని పడేసిందిగా చూస్తున్నావు. వాళ్ళకి అవసరం లేనిది విసిరేస్తుంది, నీ దగ్గరికి వస్తుంది, అలా చూస్తున్నావు. కాదు, విసిరివేయబడింది, మనుష్యులకి అవసరం లేనిది, మనుష్యుల చేత నిర్దయ పొందింది, ఇంకా పనికి రానిది పనికి వచ్చేటట్టు చేసేవాడే దేవుడు. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా ప్రజలకి స్వస్థత కలగలేదు. అంటే రోగం వచ్చిందని వదిలేయమంటలా, స్వస్థత కలిగేటట్లు ఆలోచించే ఒక్కడు కావాలి అంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే, అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఎవని వలన అభ్యంతరం కలుగునో వానికి శ్రమ. అప్పు చిన్నదే కదా అనుకుంటాము, అది ఇంక నీ వల్ల కాదు, అయిపోయాము, ఫినిష్, డన్, యూఆర్ డన్. ఇవి 2 డీల్ చేసేది చిన్నదే కదా, చీమ చిన్నదే, కానీ ఆ పుట్టలోకి వెళ్ళు సంగతి. చలి చీమల చేత చిక్కి బలమైన సర్పం సైతం చెలదే. అంటే అర్థం ఏంటంటే, చిన్నవే మనము ఇంతేనా, ఆ ఇంతేనా, ఇంతెంత అవుతుంది. అంటే దేవుడు దేనిని కూడా విసిరివేయడానికి చేయాల. ఈరోజు నువ్వు విసిరివేయబడ్డావా? ఈరోజు నువ్వు తృణీకరించబడ్డావా? ఈరోజు నిన్ను మనుషులు వదిలిపెట్టేశారా? ఈరోజు నువ్వెంత అన్నారా? అయితే ఈరోజు ఈ వాక్యం శ్రద్ధగా విను. కారణం ఏంటంటే, మనుష్యులలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి బహుశా నీచమైనదేమో. అదేంటండి అంటే మేమా? ఎస్, ఈ క్వైట్ ఆపోజిట్. ఎప్పుడైతే మనుష్యులు నిన్ను పొగుడుతున్నారో గుర్తుంచుకోండి, ఈరోజు నిన్ను పొగుడుతారు, రేపొద్దున ఖచ్చితంగా వీళ్ళైతే వెళ్ళిపోతారు. అందుకే మన ముందు 5 సంవత్సరాలే ఎలక్షన్స్. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళయ్యారు, కానీ వీళ్ళు అవ్వచ్చు, వీళ్ళది గ్యారంటీ కాదు. సో ఎప్పుడూ కూడా మన జీవితంలో అధికారము అనేది మారుతూ ఉంటుంది, ప్రజలు మారుతూ ఉంటారు, పరిస్థితులు మారుతూ ఉంటాయి.
వీటన్నింటినీ అధీనంలో ఉంచుకున్నది అధికారము, ఆయన సర్వాధికారి. అంటే అధికారము కంటే అధీనంలో ఉంచుకునేవాడు, స్వాధీనంలో ఉంచుకునేవాడు ఏమని చెప్తున్నాడంటే, ఈరోజు అటువంటి గొప్ప వాక్యము, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి. ఇద్దరు, ఒకటి విశ్వాసులు, రెండు అవిశ్వాసం. దేవుడు సమస్తము చేయగలడు, దేవుని చేత చేపించేది విశ్వాసము. దేవుడు ఆశ్చర్యపడతాడు, చేయలేకపోతున్నాడు, కృంగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు, కారణము నీ అవిశ్వాసం. అనేక సార్లు శిష్యులు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఉన్నారు? దేవునికి ఇది స్వల్పమైనదే. దేవుడు చిన్నదాన్ని గొప్పగా చేయగలడు, గొప్ప కార్యాలు చేయగలడు. ఆయనకి రహస్యమైనది, మరుగైనది, ఆయన చేయలేనిది అంటూ ఏది లేదు. ఆయన సమస్తము చేయగలడు. ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. ఆయన ఆశ్చర్యపడుతున్న ఈ వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనం, పూర్తి వచనము. కొద్ది మంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయలేకపోయాడు. ఏంటంట? కొద్ది మంది రోగులను స్వస్థపరచుట తప్ప ఏ అద్భుతము కూడా చేయలేకపోయాడంట. కారణము వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. ఇంగ్లీష్లో ఒకసారి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మనం చూసేసి మనము ఈ వాక్యము లోతుగా మనకు వెళ్ళిపోతే సింపుల్గా ఉంది. హీ వాజ్ అమేజ్డ్ అట్ దేర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపోయాడు. ఎలాంటి? హీ వాజ్ అమేజ్డ్ అట్ దేర్ అన్బిలీఫ్. వారి యొక్క నమ్మకం లేకపోయిన స్థితి. అంటే దేవుడు ఈరోజు ఒకటి అడుగుతున్నాడు, నమ్మగలవా? 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 అంటే నిన్ను నన్ను దేవుడు అడుగుతుంది, నమ్మగలవా? నీవు నమ్మిన ఎడల నమ్మకమైన వానికి నమ్ముట నీ వలనైతే సమస్తం. అంటే సమస్తము సాధ్యమైన దేవుడు నీకు ఒకటే అడుగుతున్నాడు, నమ్మకం. ఇన్ని రోజులు నేను అనుకున్నాను ఈ ఆత్మకి అభిమానం ఉంటుందని, ఈ ఆత్మకి విశ్వాసం ఉంటుందని, ఈ ఆత్మకి ధైర్యం ఉంటుందని, ఈ ఆత్మకి బలము ఉంటుందని, ఈ ఆత్మకి శాంతి ఉంటుందని. అవును, ఇవన్నీ కరెక్టే. కానీ దేవుడు ఆత్మలని పరిశోధించి వెతికేది దేనికోసమో తెలుసా? నమ్మకం కోసం. నమ్మకమైన వాని కొరకు. ఆ నమ్మకత్వం దేంట్లో కనబడాలి తెలుసా? మనుషుల్లో కాదు, నీ గుండె లోతుల్లో. అంటే ఏ స్థితికైనా దేవుడు చాలినవాడు అని నువ్వు నమ్మాలి. అంత నమ్మకంగా నీవు ఆయన కోసం ఎదురు చూడాలి. ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యాలు మనం ఆలోచించినప్పుడు? ఒకే ఒక్క మాటలో నమ్మకము, అపనమ్మకం. అపనమ్మకం కాదు, అనుమానం, సందేహం. అంటే నీవు అనుమానిస్తుంది మనిషిని, ప్రేమ ఎగిరిపోతుంది. అంటే ఎందుకు? నీవు నమ్మిన స్టాండర్డ్లో ఈ వ్యక్తి ఉండట్లేదు. అంటే నీ నమ్మకానికి మూలం ఏంటి? ఈ లోకం. ఈ లోకంలో నమ్మకం కలిగించేదేది? ఏది తాకి చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, ఏది మా కన్నులారా చూచినో, ఏది మా చెవుల, అంటే సెన్సెస్, ఇంద్రియాలు. పంచేంద్రియానాం నయనం ప్రధానం. ఓకే, ఇంద్రియాలు కరెక్ట్, 5 సెన్సెస్. కానీ ఈ 5 సెన్సెస్, ఈ 5 గుణాలతో అవగాహన చేసుకుని ఏర్పడేది నీ నమ్మకం. కరెక్ట్, ఇది నమ్మకం. కానీ ఇది బాహ్యమైనది. కానీ అంతరంగమైనది ఏంటో తెలుసా? వీటిని మించింది ప్రేమ. ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిగా నమ్ముతుంది. ప్రేమలో పడ్డమే కానీ లేవడాలు. అందుకనే దేవుడు చాలా విషయాల్లో నీవు నమ్మాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతవరకు అంటే అంతా నా వల్లనే జరిగింది. అందుకే బైబిల్ నిండా నువ్వు నమ్మగలుగుతున్నావా నేను ఈ కార్యాన్ని చేస్తున్నానని? అంటే అర్థం ఏంటంటే మనము నమ్మలేనంతగా. అంటే ఈరోజు ఒక టైటిల్ పెట్టమన్నాడు, అమ్మకానికి ఒక నమ్మకం సిద్ధంగా. అమ్మకానికి ఒక నమ్మకం సిద్ధంగా. ఏం తేడా లేదు. అమ్మేస్తే డబ్బులే వస్తాయి కొంతకాలం, కానీ నమ్మితే తరతరాలకి నిన్ను దేవుడు మారుస్తాడు. ఎలాగా? నేను గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి నా బిడ్డకి, అది గిఫ్ట్ అవుతుంది. కానీ ఆ గిఫ్ట్ని నా బిడ్డ తన బిడ్డకి ఇచ్చింది అనుకోండి,
అది ఏమవుతుందో తెలుసా? హెలోన్ అంటే వారసత్వము. రైట్. అయితే ఆ బిడ్డ తన బిడ్డకి ఇచ్చిందనుకోండి, 3 తరాల వరకు ఉండేది హెయిర్లూమ్. తర్వాత తరాలకి ఇచ్చేది లెగసీ. అంటే తరతరాలకి ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని, ఆ విలువలను మారాలి అంటే ఆ మార్పు నీతో కాదు. ఒకప్పుడు మా కుటుంబాల్లో ఆ తరాలన్నీ కూడా అఫ్కోర్స్ మనందరూ హిందువులమే, ఎస్సీనే. కానీ నా సర్టిఫికేషన్కి వచ్చేటప్పటికి బీసీసీ అయ్యింది. ధైర్యం ఉన్నాను. నా బిడ్డలు క్రైస్తవులు అని క్రైస్తవ పేర్లు పెట్టగలిగాము. తర్వాత తరాలకి నా జీవితము మా నాయన భాషలు కాదు, కానీ దేవుడు నన్ను సేవకు ప్రత్యేకించుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు, వీళ్ళ కుమారుడా, అదే కదా ఈరోజు వాక్యం. ఈయన ఆశ్చర్యపోవడానికి, అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోవడానికి గల కారణము ఇక్కడ స్పష్టంగా ఉంది. స్వదేశములో ప్రవక్త గొప్పవాడు కాదు. కారణం ఏంటంటే ఆయన తన స్వదేశము రాగా అక్కడ విశ్రాంతి దినమున సమాజ మందిరములో ఆయన వాక్యము బోధ చేయుచుంటుండగా అనేకులు బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఎక్కడి నుండి వచ్చినాయి, ఈ జ్ఞానం ఏంటి, ఇతని చేతి వలన ఇంత అద్భుత కార్యములు జరుగుతున్నాయి, కారణం వెతుకుతున్నారు. కానీ వాళ్ళు కారణాన్ని మూలంతో కొలుస్తారు. అంటే వాళ్ళు దేనికి విలువిస్తున్నారు? ఇతడు మరియా కుమారుడు కాడా? యాకోబు, యోసే, సీమోను, యూదా సహోదరుడు కాడా? వడ్లవాడు కాడా? వీళ్ళు నాతో లేరా అని అభ్యంతరపడ్డారు. ఇవే వాక్యాలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13:53 సమాజ మందిరంలోకి స్వదేశంలోకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడి వడ్లవాని కుమారుడు కాడా? కాబట్టి అవిశ్వాసమును బట్టి అద్భుతములు చేయలేదు. అంటే ఇక్కడ వాళ్ళు దేన్ని చూస్తున్నారు అని చెప్తే మనం మళ్ళా ఇష్టపడలే పడతాము. అపోస్తలుల కార్యములు 4:10 అక్కడ పేతురు, యోహానులు ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసిందేమనగా సిలువ వేసినట్టి మృతులలో నుండి దేవుడు లేపినట్టి నజరేయుడైన యేసు క్రీస్తు నామమున స్వస్థత, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన మూలకుతల. అంటే ఎవని వలన రక్షణ కలుగుదు అని చెప్పి ఈ నామమున అప్పుడక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అర్థమైందంటే పేతురు, యోహానుల ధైర్యమును చూచి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, విద్య లేని పామరులని చూచి ఆశ్చర్యపడి, కానీ యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి, యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ఏంటంటే యెషయా గ్రంథము 59:16 దేవుడు ఆశ్చర్యపోతాడా? సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచి, ఆయన చూస్తున్నాడు. సంరక్షకుడు లేకపోవుట, మధ్యవర్తి లేకుండా ఆయన చూస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. అంటే సంరక్షించేవాడు కావాలి, మీడియేటర్, మధ్యవర్తి కావాలి, ఇంటర్సెషన్. ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాడు. ఆయన నీతి ఆయనకు ఆధారమైంది. అంటే ఆయన చెప్తున్నాడు, సత్యము చేసేవాడు లేడు, అందరూ అన్యాయమే చేస్తున్నారు, ఎంత మాత్రము కూడా తిరుగుబాటే చేస్తున్నారు. కనుక ఇవే వాక్యాలు యెషయా గ్రంథము 63:5 నేను చూచి ఆశ్చర్యపడి, సహాయము చేయవాడు ఒక్కడు లేకపోయాను, ఆదరించువాడు లేకపోయాను, నా పాపం నాకు సహాయం చేశాను, నా ఉగ్రత నా పాట కూడా ఇచ్చాడు ఆయన. నిజంగా నువ్వు సహాయము చేసి చూడు, ప్రజలు నీ దగ్గరకు వస్తారు. నీవు సహాయము అడిగి చూడు, ఒక్కరు. ఆ పరిస్థితులు గుండా నేను వచ్చాను. నా దేవుడు గొప్పవాడు. లోపల కూర్చోమన్నాడు, ద్వారం మూసాడు. ఎలా బ్రతకాలో తెలియలేదు, ఏం చేయాలో తెలియలేదు. దిక్కుతో చదాయే మా బ్రతుకు నిలవదాయే, బ్రతుకు భారమాయే మా గొంతు మూగబోయే. గుండె పగిలి ఏడ్చినా కూడా సహాయం రాలా. ఎంతో మందికి అన్నం పెట్టించేవాడు, ఎంతో మందిని ఆదరించిండు దేవుడు. ఒక్కళ్ళు తిరిగి చూడడం. ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు.
అన్యాయం అయిపోయింది. అంతకు ముందు ఇదే నేను ఎంత ఆవేశంగా హెస్కేల్ 22 దేవుడు చెప్తున్నాడు, దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలుచుటకు తగిన వాడు ఒక్కడైనా. అంటే బద్దలైపోతున్న దాంట్లో నిలబడాలంట, దేశమును బాగు చేయాలంట, దేశములకు కోటలాగా ఉండాలి. అది నిన్ను బట్టి ఉగ్రత రాకుండా, నాశనము రాకుండా ఒక్కడు ఉన్నాడా? 5:1 యెరూషలేము వీధుల్లో పరిగెత్తుచు, రాజవీధుల్లో హైవేలో న్యాయము జరిగించు నమ్మకముగా ఉండడానికి మీకు కనబడినలా నేను యెరూషలేమును పోవచ్చు. అంటే దేవుని స్టాండర్డ్లో ఇవిడేవాడు కాదు, దేవునికి సిద్ధమైన వాడు కాదు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. కానీ మనం మొదలెట్టాం కదా, ఎలక్టెడ్, సెలెక్టెడ్, రిజెక్టెడ్. సో ఈ ఎలక్టెడ్ ఎవరి ద్వారా? ఇది ఎలక్టెడ్. కానీ ఈ రిజెక్టెడ్ ఎవరి ద్వారా? ఇది మనుషులు ఎంచుకుంటే దేవుడు తృణీకరిస్తాడు. ఎలియాబుని చూచాడు, సమూయేలు ఎంచుకున్నాడు, ఇతనే కదా, దేవుడు తృణీకరించాడు. సౌలుని ప్రజలు ఎంచుకున్నారు, దేవుడు తృణీకరించాడు. దావీదుని ప్రజలు తృణీకరించారు, యోసేపుని అన్నదమ్ములు తృణీకరించారు. బైబిల్ నిండా తృణీకరించబడిన వారిని గాడ్ ఈజ్ సెలెక్టెడ్. ఏ వాక్యాలు ఎలా ఉంటాయంటే మనం చూసినప్పుడు సో సింపుల్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అవిశ్వాసము చేత వారు ప్రవేశింపలేరు. అంటే ఆ ప్రవేశము వాళ్ళు ఎందుకు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేరు? నమ్మలేకపోయారు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు. బండ నుంచి మధుర జలాలను ఇచ్చిన వారు నమ్మలేకపోయారు. ఆకాశము నుంచి మన్నానిచ్చి పోషించిన నమ్మలేకపోయారు. అంటే దేవుడు నువ్వు నమ్మాలని ఆయన చాలా చేస్తూ ఉన్నాడు. రోజు దేవా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నువ్వు నమ్మాలని దేవుడు కార్యాలు చెప్తూ ఉంటాడు. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి నమ్మబుద్ధి కాదు. అటువంటి కార్యాలు ఎడారులను నదులుగా, నదులను రహదారులుగా చేస్తాయి. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 12 యేసు దాగుకోవడానికి వెళ్ళాడనే కారణం వారు చెప్పాడు. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలను చేసినా వారు ఆయన యందు విశ్వాసం వచ్చింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహు అంటే ప్రభువు యొక్క శక్తి సామర్థ్యాలు, హూ గాట్ ద రివలేషన్, ఎవరికి బయలుపరచబడ్డాడు? యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు వారు నమ్మలేకపోతున్నారు. కారణం ఏమనగా కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి మనసు మార్చు. అంటే కన్నులతో చూసి అంటే వారి కన్నులనే కానీ చూడలేకపోతున్నారు, వారికి హృదయం ఉంది కానీ గ్రహించలేకపోతున్నారు, మనసు మార్చుకోలేకపోతున్నారు. వారి కన్నులకు అంధత్వము, వారి హృదయం ఒక్కటి. అంటే మన జీవితంలో మనం మెయిన్ చాప్టర్కి వస్తే ఈ మార్కు సువార్తలో ఏమని రాయబడింది తెలుసా? సో సింపుల్. వారు ఎప్పుడైతే ఆయన్ని రిజెక్ట్ చేశారో అంటే ఆయన ఆ దేశమును విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. కారణం తృణీకరింపబడినప్పుడు రిజెక్టెడ్ పీస్. ఎంత ఘోరంగా మన హృదయం పగిలిపోతుందంటే, కరివేపాకు అంటాం కదా, అదే పోతే రుచి రాదు, కానీ కరివేపాకు తీసి పక్కన పడేసినప్పుడు ఎంతగా కుమిలిపోతామంటే, కానీ ఆ విసర్జింపబడిన రాయి, అతను తృణీకరింపబడిన వాడు, విసర్జింపబడిన వాడు, మనుష్యులను చూడనల్లని వాడు. ప్రభునందు ప్రియులారా, ఇవి మార్గం గుండా వెళ్తున్నావా? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది, ఎన్నిక లేనివాడు బలమైన. నీ నీతి సూర్యుడు యేసు వాక్యాలన్నీ తెలుసు, కానీ ఓ నా మనసా ఎందుకే కృంగిపోతావు? ఓ నా హృదయమా ఎందుకే పగిలిపోతావు? నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మకమైన వాడు. ఆయన అడిగేది ఒకటే, నమ్ముట నీ వలననైతే. అంటే ఏ విశ్వాసమునకు నమ్మకమునకు కారణం లేనప్పుడు విశ్వాసము కలిగి నమ్మి, అబ్రహాము దేవుని నమ్మెను, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని చేయగలను.
ఇవ్వగలడని, సమస్తము ఆయనే అని, ఆది ఆయనే అంటున్నాడు. కొండ నీవే, కోట నీవే, అండా నీవే, నా దండ నీవే, ఆది అంతమయ్యున్న నా యేసయ్యా, మొదటి వాడవు నీవే, కడపటి వాడా. ఈ రోజునైతే ఆయనే ఆది, ఆయనే అంతము. దాన్ని ఒక్కసారి దేవునికి చూపించగలం. తరతరాలకి ఆశీర్వాదం వస్తాడు. ఆయన్ని సిలువ వేసి చంపేశారు. మాకు వద్దు కేకలు గెలిచినాయి. ఆయన దరిద్రుడు, ఆయన వ్యసనాక్రాంతుడు, ఆయన చూడడం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో లేపాడు. మన మరణ స్థితి నుంచి దేవుడు లేపుతాడు. మన స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రార్థించింది. పరిశుద్ధుడా, ప్రేమ విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదం, లక్షల మందికి రక్షణ, నీ కృపా సమృద్ధికి దీవెనకరం, నీ మహిమకు ప్రయోజకులుగా మా హృదయాలు, మా జీవితాలు, మా అంతరంగాలు సిద్ధపరచమని యేసు నామమున ఈ వాక్యం విన్న ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవిస్తూ వారిని ప్రేరేపించమని, షేర్ చేయడానికి, లైక్ చేయడానికి, కామెంట్ దీవిస్తున్నాను. God bless you all. దేవుడు దీవించును.